హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ వీడియోలో మొత్తం పూరి టెంపుల్ గురించి మొత్తం నేను చూపించబోతున్నాను. మా డే అంతా పూరిలో ఎలా స్పెండ్ చేసాం, మా దర్శనం ఎలా అయింది, అండ్ ఇంకా పూరి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే నేనైతే మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మేమైతే పూరికి వైజాగ్ నుండి స్టార్ట్ అవుతున్నాం. అయితే ఒక ఆటో మాట్లాడుకున్నాం రైల్వే స్టేషన్‌కి. సో, ఆటోలో చూడండి భలే స్క్రీన్ అంతా ఎలా సెటప్ చేసుకున్నాడు అతను. మహి అయితే పూరి వెళ్ళడానికి చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. మేమైతే ఫైనల్‌గా వైజాగ్ రైల్వే స్టేషన్‌కి అయితే రీచ్ అయిపోయాం. సో, మా ట్రైన్ అయితే ఎగ్జాక్ట్‌గా 12:25 ఏఎంకి. మా ట్రైన్ నేమేమో హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్. మేము వైజాగ్ నుంచి కుర్దా రోడ్ జంక్షన్ వరకు అయితే మేము ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఆల్రెడీ 7థ్ నంబర్ ప్లాట్‌ఫామ్‌లో మా ట్రైన్ అయితే పెట్టేశాడు. సో, మేము ఎక్కబోయే ట్రైన్ అయితే ఇదే. మేమైతే థర్డ్ క్లాస్ ఏసీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం వైజాగ్ నుండి కుర్దా రోడ్ జంక్షన్‌కి. మేకబై కోచ్ ఇదే ఫ్రెండ్స్. ఆహ్, లోపల ట్రైన్ అయితే బాగానే నీట్‌గానే ఉంది. చాలామందైతే వైజాగ్ టు పూరి ఎళ్ళే ట్రైన్స్ గానీ, లేక ఒడిస్సా వెళ్ళే ట్రైన్స్ అన్నీ స్మెల్ వస్తుంటారు. కానీ ఇందులో అయితే మాకు అలాంటి స్మెల్ ఏం రాలేదు. బట్ అంటే ట్రైన్ అయితే నీట్‌గానే ఉంది. బానే ఉంది. సో, మేమైతే ఇంకా స్లీప్‌లోకెళ్ళిపోతున్నాం. ఇక మార్నింగ్ లేచాక మహి అయితే బయట నేచర్‌ని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు నీట్‌గా డోర్ దగ్గర నుంచుని. మొత్తం మా ట్రైన్ జర్నీ అంతా కొంచెం ఇలాగుంటుంది. ఇంకా కోతారోడ్ జంక్షన్ వచ్చేటప్పటికి ట్రైన్ అయితే ఆపేశాడు. సో, ఒక ట్రైన్ అయితే పాస్ అవుతుంది. నాకు తెలిసైతే స్టేషన్ ఖాళీగా లేదేమో. సో, మాక్సిమం అయితే కుర్దా రోడ్ జంక్షన్‌కైతే మేము దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. మాక్సిమం స్టేషన్ దగ్గరకొచ్చేసింది. ఇప్పుడు మేము కుర్దా రోడ్ జంక్షన్ నుండి పూరీకెళ్ళాలి. సో, మేము కుర్దా రోడ్ జంక్షన్‌కెళ్ళిన తర్వాత ఆపోజిట్‌గా ఒక ట్రాక్ కనపడుతుంది కదా! అదే పూరీకెళ్ళే ట్రాక్ అనమాట. సో, కుర్దా రోడ్ జంక్షన్ నుండి ఇంకో ట్రైన్ మారాలి మేము పూరీకెళ్ళడానికి. సో, పూరీ వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఆ ట్రాక్ మీదే వెళ్తాయి. ఫైనల్‌గా అయితే కుర్దా రోడ్ జంక్షన్‌కైతే రీచ్ అయిపోయాం మొత్తానికి. సో, ఇక్కడ నుండి మేమైతే గనక పూరీ ఎళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో ట్రైన్ చూసుకోవాలి మేము. సో, మేము వచ్చిన ట్రైన్ అయితే ఎళ్ళిపోతుంది. సో, మేమైతే టికెట్ కౌంటర్ దగ్గరికెళ్ళేసి మహి అయితే పూరీకైతే 2 టికెట్స్ తీసుకున్నాడు. వాళ్ళు పర్సన్‌కి 30 రూపీస్ చార్జ్ చేశారు. సో, నేను మహి అయితే కుర్దా రోడ్ జంక్షన్ నుండి పూరీకైతే మేము స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి పూరీకి 1 అవర్ జర్నీ ఉంటది ఫ్రెండ్స్. మాక్సిమం కుర్దా రోడ్ నుండి పూరీకైతే. ఫైనల్‌గా అయితే పూరీ స్టేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ లాంగ్వేజ్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. మనకది రాదు. సో, మేమైతే పూరీ స్టేషన్‌కైతే సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయిపోయాం. మేమైతే స్టేషన్ నుండి బయటికెళ్తున్నాం. సో, బయటైతే మనకు ఆటోస్ గానీ, అండ్ రిక్షాస్ చాలా అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పూరీ అయితే ఇదే డెడ్ అనమాట. స్టేషన్ స్టాప్ ఇంకా. సో, మేము వచ్చిన ట్రైన్ అయితే గనక అదే ఫ్రెండ్స్. ఇక్కడిదైతే స్టేషన్ అయితే స్టాపు. నాకైతే సేమ్ ఎగ్జాక్ట్ ముంబైలో ఎలాగో ఉందో అలాగే అనిపించింది. సో, మేము స్టేషన్ నుండి అయితే బయలుదేరాం. సో, మేమైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆటో వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ర్యాపిడో అయితే మాకు చాలా బెస్ట్ ప్రైస్‌కి మాకనిపించింది. 27 రూపీస్‌కి మేమైతే మా రూమ్ దగ్గరికైతే మేము వచ్చేసాం. సో, నా ఒపీనియన్ ఏంటంటే మీరు కూడా ర్యాపిడో బుక్ చేసుకోండి. అది బెస్ట్. ఎందుకంటే మనకి లాంగ్వేజ్ రాకపోవడం వల్ల చాలామంది ఇక్కడ మోసాలు చేస్తున్నారు. సో, లాంగ్వేజ్ వస్తే బెస్ట్. మేము దిగిన రూమ్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఈ రూమ్ నేము అంటే కాటేజ్ దీని పేరేంటంటే గౌడియా మాత్ అంటారు. ఇది ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది. ఇక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా బాగుంది. ఇంక నేను మహి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చాం. అలా బయటికి రాగానే ఇక్కడ కాజా అనేవి వేడి వేడిగా అమ్ముతున్నారు. కాకినాడలోనే కాజా ఫేమస్ అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా కాజా బావుంది. సో, మేమైతే ఇంకా టెంపుల్‌కైతే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ దర్శనం చేసుకోవడానికి. ఫ్రెష్ అప్ అయిపోయి. ఫోన్స్ గానీ మీరు ఒకవేళ ఉంటే టెంపుల్ పక్కన ఒక లాకర్ రూమ్ ఉంటది. అక్కడ మీరు ఫోన్స్ పెట్టుకోవచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే ఒకవేళ మీరు ఫోన్స్ పెట్టుకుందాం అనుకుంటే టెంపుల్ దగ్గరలో రూమ్ ఉంటే రూమ్‌లో పెట్టేసుకొని రావడం అయితే నా ఒపీనియన్. ఫైనల్లీ నేను, మహి అయితే శ్రీ జగన్నాథ స్వామిని దర్శనం చేసుకొని వచ్చేసాం. అప్పటికి నైట్ అయిపోయింది. మేమైతే కార్తీక మాసం స్టార్టింగ్‌లో ఎళ్ళాం. సో, గుడైతే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. ఎంత రష్ ఉందంటే మేము 12:00కి లైన్‌లోకెళ్తే ఈవెన్ 6:00 అయితే మేము బయటకొచ్చామమాట. సో, మేము దిగిన రూము కాటేజ్ అయితే ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. సో, ఇక్కడైతే మీకు రూమ్స్ అయితే మీరు ఇక్కడికొచ్చి బుక్ చేసుకోవచ్చు. సో,
సరదాగా నేను, మహేత్ బయట మార్కెట్ ఎలా ఉంటదని చెప్పేసి చూడడానికి అలాగెళ్తున్నాం. ఇదైతే ఇక్కడ బసెస్ ఆగుతూ ఉంటాయి ఇక్కడ. మీరు పూరి టెంపుల్ దర్శనం అయిన తర్వాత కొంతమంది కోనార్క్ సన్ టెంపుల్‌కి వెళ్దాం అనుకుంటారు. సో, ఆ బసెస్ అని ఇక్కడ ఆగుతాయి. లేదంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఒక 3 కిలోమీటర్స్‌లో బస్ స్టాండ్ ఉంటది. అక్కడైతే బోలెడు బసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. కోనార్క్ సన్ టెంపుల్‌కి మీరెళ్ళొచ్చు. అలాగే ఇంకా కొన్ని ట్రావెల్స్ ఉంటాయి. అన్నీ ప్లేసెస్‌ని వాళ్ళు చూపిస్తారు. సో, నైట్ అయితే మార్కెట్ అయితే మనకెలా ఉంటది, మన మన స్టేట్ గాని స్టేట్‌లో మనం ఉన్నప్పుడు భాష రాకపోతే ఇక్కడ చాలామంది చాలా తక్కువగా చూస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను, మహి అయితే చాలా దగ్గర నుండి ఫేస్ చేసాం. ఇక్కడ ఏదైనా సరే మనం కొందామన్నా, వెళ్దామన్నా మన లాంగ్వేజ్ బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక ఐటెం కొనుక్కోవాలన్నా మనం వాళ్ళ దగ్గరికెళ్ళినా సరే వాళ్ళు ఇంకా ఎక్కువ రేట్ చెప్తున్నారు. చూడండి కాజా అయితే ఇక్కడైతే కాజా మాత్రం తెగ అమ్మేస్తున్నారు ఫుల్‌ఫిల్‌గా చూసుకుంటే. ఎక్కడ పడితే కాజాలున్నాయి. సో, నైట్ మొత్తం ఇది టెంపుల్ దగ్గర ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం. మహీకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయోమయంగా ఉన్నాడు. నేను, మహి అయితే ఇంకా నైట్ కదా! మొత్తం అంతా మార్కెట్ ఎలా ఉందని చెప్పేసి ఇంకా తిరుగుతున్నాం. సో, ఇక్కడ మేము ఏది కొనాలన్నా చాలా ఆచితూచి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే రేట్లయితే వాసిపోతున్నాయి. సో, ఇక్కడైతే ఫుడ్ అయితే అసలేం బాలేదు ఫ్రెండ్స్. మేము ఏ ఫుడ్ తిన్నా సరే అసలు టేస్ట్ బాలేదు. కానీ రేట్ అయితే ఎక్కువుంది. మరి దారుణం. ఆ పక్కన ఒక షాప్ దగ్గరైతే పూరి జగన్నాథ స్వామిది టాయ్ తీసుకుందాం అనుకున్నాం. కానీ ఏంటంటే వాళ్ళు చెప్పిన రేట్‌కి నాకు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. ఆ ఒక బొమ్మొచ్చేసి 500 చెప్తున్నారు ఫ్రెండ్స్ అది. అది ఎంత దారుణం అంటే తెలుగోళ్ళం అని చెప్పేసి అలా చెప్తున్నారేమో నాకు తెలీదు. ఇంక సర్లే అని చెప్పేసి ఇంకా నేను, మహి అయితే ఇంక వచ్చేసాం. ఇదైతే చిన్న కాంప్లెక్స్. ఇక్కడైతే అన్ని ఐటెమ్స్ ఉంటాయి. కానీ నేను, మహి అయితే లోపలికెళ్ళడానికైతే ధైర్యం చేయలేదు. ఆ రేట్లకి భయమేసి. సో, అక్కడి నుంచి మేమైతే ఇంకా కొంచెం ముందుకైతే నడుచుకొని వెళ్తున్నాం. ఇదైతే పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ ఆఫీస్ ఫ్రెండ్స్ ఇది. ప్రతి టెంపుల్‌కి ఒక ఆఫీస్ ఉంటది కదా! అలాగే ఇది ఒక ఆఫీస్. ఏదైనా సరే స్టాఫ్ అందరూ ఇక్కడ ఉంటారనుకుంటా. సో, ఇంక ముందుకెళ్తే ఇక్కడ మీకు లెఫ్ట్‌లో ఒకటి కనబడుతుంది చూసారా? అది చాలామంది కాటేజ్ అనుకుంటారు. యాక్చువల్‌గా అది కాటేజ్ కాదు. అది పోలీస్ స్టేషను. ఎందుకంటే అది టెంపుల్‌కి ఆపోజిట్‌గా ఉంది పోలీస్ స్టేషను. కానీ టెంపుల్ లోపల కూడా ఫ్రెండ్స్ చాలా వరకైతే పోలీసులే ఉన్నారు. స్టాఫ్ కూడా చాలా తక్కువ మంది ఇక్కడ. పోలీసులే మొత్తం అంతా హ్యాండిల్ చేస్తున్నారు. అది కూడా మొత్తం యొక్క లైన్‌లో ఉన్న క్రౌడ్ గాని అందరిని అసలు పోలీసులే హ్యాండిల్ చేస్తున్నారు మొత్తం అంతా. టెంపుల్ స్టాఫ్ అయితే నాకైతే ఎక్కువ మంది కనబడల. సో, టెంపుల్ అయితే చుట్టూ ఇలా ఉంటది ఫ్రెండ్స్ మొత్తం అందరూ. ఇక్కడ ఏంటంటే ఎవడి గోల ఆడితన్నట్టు ఎవరు పడితే ఆళ్ళు అలా తిరుగుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు. కొంతమంది అయితే ఫోటోస్ తీసుకుంటారు. అలా ఫుల్‌గా అంటే కొంచెం ఏంటంటే కొంచెం మంచి వైబ్ ఉంటది గుడి చుట్టూ. ఇక్కడ ఇది కనబడుతుంది కదా లైన్స్. ఈ లైన్‌లో ఏంటంటే టెంపుల్‌కి ఎంటరింగ్ అవ్వాల్సిన లైన్స్ ఇటే. సో, మొత్తం జనాలందరూ అయితే లోపలికి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇలాగే ఎళ్ళాలి. సో, అటువైపు ఫ్రంట్ నుంచయితే మనం ఇంకోండి ఇదే ఎంట్రన్స్. ఇటు నుంచే మనం టెంపుల్ దర్శనానికైతే వెళ్ళాలన్నమాట. ఆల్మోస్ట్ టైం అయితే 9 అవుతుంది. చూడండి జనాలు ఎంతమందున్నారో. అసల నిజంగా ఫ్రెండ్స్ అయితే కార్తీక మాసం కాబట్టి చాలా చాలా రష్ ఉంది గుడైతే. మాకే 6 అవర్స్ పట్టిందంటే చూసుకోండి. కానీ నా సజెషన్ ఏంటంటే పెద్దవాళ్ళు గాని ఎవరైనా ఉంటే గనక వాళ్ళు మాత్రం ఏదైనా మనకి టెంపుల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రికమెండేషన్ ద్వారా వాళ్ళకి దర్శనం చేయించండి. వాళ్ళైతే లైన్‌లో ఉండలేరు. ఇక్కడ మీకు మన లైన్ నుంచి అలా ఎళ్ళంగానే అక్కడ ఎదురుగుండా మీకు గోపురం ఒక ఎంట్రన్స్ కనపడుతుంది కదా! దాని లోపలికైతే మనం దర్శనం చేసుకోవడానికి అలా లోపలికెళ్తాం. అక్కడ నుండి మనకు లైన్ ఉండదు. అంటే మొత్తం అంతా అందరూ గుంపుగా ఎళ్ళడానికే వే ఉంటదనమాట. కానీ లోపల ఒక పాయింట్ దగ్గరైతే మాత్రం మనం దర్శనానికైతే లైన్ కడతాం. ఒక్క రూపాయయితే చార్జ్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇదంతా. ఎంట్రన్స్‌కి అంటే మినిమమ్ బేసిక్ ఫ్రీ దర్శనం ఎలా ఉంటది అలా అనమాట. అలా దర్శనం చేసుకోవడానికైతే మేమెళ్ళాం. సో, ఇంత అమౌంట్ అని ఏదీ లేదు. అమౌంట్ అయితే ఏం లేదు. కానీ కొంతమంది మేము నోటీస్ చేసిన దాని ప్రకారం అయితే కొంతమందయితే కొంచెం కొంచెం అమౌంట్ ఇచ్చి అయితే గుడి లోపలికైతే వెళ్తున్నారు. సో, నేను, మహి అయితే ఇంక మాకు ఇది కొత్త ఊరంతా కొత్త కాబట్టి మేము సో, నార్మల్ ఫ్రీ దర్శనంకే ఇలాగెళ్ళినట్టుగా ఎళ్ళిపోయాము. సో, లోపలైతే కొంచెం ఆ గుడి లోపల అట్మాస్ఫియర్ గాని, అక్కడంతా భలే ఉంది ఫ్రెండ్స్. నిజంగా చాలా చాలా బావుంది. సో, ఎవ్రీ ఈవినింగ్ 5:00కి జెండా అయితే మారుస్తారు. కానీ నేను మీకు అది చూపించలేకపోయాను. ఎందుకంటే నేను ఆ టైంకి లోపల దర్శనం చేసుకోవడానికి లైన్‌లో ఉన్నాను కాబట్టి. కానీ గుడి వైబ్ అయితే చాలా బావుంటది ఫ్రెండ్స్. జగన్నాథ స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నిజంగా ఆయన నిజంగా ఆయన కోసం మేము లైన్‌లో ఆ 6 అవర్స్ ఉన్నా గూడా మేము నిజంగా అసలంతా మర్చిపోయాము. నిజంగా ఆయన ఇది మాకు నిజంగా చెప్పాలంటే.
సో, మేమైతే మాత్రం మొత్తం సరౌండింగ్స్ అంతా చూసుకొని, అలాగే కొన్ని ఫోటోలు దిక్కుంటూ, అలా మేమైతే ఇంకా తిరిగి రూమ్‌కైతే ఎళ్ళిపోతున్నాం. నేను, మహి అయితే. ఇంకా ఎందుకంటే రేపు మార్నింగ్ మేము కోన సన్ టెంపుల్‌కెళ్దాం అనుకుంటున్నాం. సో, మేము మార్నింగు రూమ్ వెకేట్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఇలా కిందకి రాంగానే డే టైమ్‌లో నాకైతే కొన్ని మా రూమ్ కింద అంటే మా కాటేజ్ కింద ఇలాంటి కొన్ని ఈ డ్రాయింగ్ టైప్ ఆఫ్ పెయింటింగ్ ఆర్కిటెక్చర్ మాకు కనిపించింది. సో, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. యాక్చువల్‌గా నైట్ చూసాను ఇవన్నీ. కానీ నైట్ టైమ్ అంత విజిబుల్‌గా ఉంటదని చెప్పేసి ఇంగో ఇలా మార్నింగ్ తీస్తున్నాను. సో, మొత్తం అయితే నీట్‌గా చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాని మీద స్టోరీ అంతా. నాకు ఆ లాంగ్వేజ్ అయితే తెలీదు. బట్ ఏంటంటే నార్మల్‌గా మీకు ఇది ఏదైనా ఐడియా ఉంటదని చెప్పేసి నేను మీకు ఇది తీసి ఇలా చూపిస్తున్నాను. మొత్తం మేము దిగిన గుడియమ్మాత్ కాటేజ్ కిందనే ఇలా ఉంటది మొత్తం అంతా. సో, ఇక్కడ ఈవినింగ్ అయితే భజనలు ఇవన్నీ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తం అంతా చాలా వరకు మనకి ఇస్కాన్ టెంపుల్‌లో అంటే లైక్ పంతులు ఎలా ఉంటారు? అలా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ పంతులు గారు మనమైతే పంతులు గారు అంటాం కదా! ఇక్కడ పంతులందరిని పాండా అంటారంట. నాకు చాలా వెరైటీగా అనిపించింది. ఇది రామాంజనేయ గారి స్టాచ్యూ ఇది. సో, అక్కడ కిందన ఇవన్నీ కిందనే ఉన్నాయి. మొత్తం అన్నీ కిందనే. సో, అవన్నీ నేను ఒక్కొక్కటి చూపిస్తాను. అక్కడ లోపలైతే శ్రీకృష్ణుడిది స్టాచ్యూ కూడా చాలా బావుంది. ఎందుకంటే అంటే కొంచెం డోర్ అయితే లాక్ చేసారు కాబట్టి నేను వీడియో అయితే ఇలా తీస్తున్నాను. సో, స్టాచ్యూ కూడా చాలా బావుంది ఫ్రెండ్స్. లైవ్‌లో చూస్తే ఇంకా బావుంది. ఇదైతే పూరి జగన్నాథ స్వామి అంటే స్టాచ్యూస్ ఎగ్జాక్ట్‌గా ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ యాక్చువల్‌గా. కానీ బ్లాక్ కలర్‌లో కొంచెం స్టాచ్యూస్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. మీరు గాని అది డైరెక్ట్‌గా మీరు ఆ స్వామివారిని దర్శనం చేసుకొని చూసినప్పుడు మీకైతే నిజంగా ఒక మంచి వైబ్ అయితే అనిపిస్తది. సో, మేమైతే ఇక్కడ కిందన ఇదంతా చూసుకొని మొత్తం అన్నీ నేను ఇదంతా వీడియో తీశాను. సో, మేమైతే రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాం. మహి అయితే కొంచెం నెక్స్ట్ కోనా సన్ టెంపుల్‌కెళ్ళడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది మనోడికి. అందుకే ఎళ్ళిపోయాడు. కింద రూమ్ కాటేజ్ దగ్గర అయితే మొత్తం అంతా ఇలా ఉంటది. మేమైతే ఇంకా రూమ్ వెకేట్ చేసేసి ఇంకా కోనార్క్ సన్ టెంపుల్‌కైతే స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడితైతే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంక నెక్స్ట్ వీడియో అయితే కోనార్క్ సన్ టెంపుల్ గురించి కూడా డీటెయిల్ వీడియో తీసి నేను మీకు పెడతాను మొత్తం అంతా. సో, నా సజెషన్ ఏంటంటే మీరందరూ గనక పూరి వస్తే గనక ఫుడ్ మాత్రం విషయంలో కొంచెం ఇదిగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫుడ్ అయితే ఏం బాలేదు. కొంచెం ఆ విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ మనం అనుకున్నంత టేస్ట్ అయితే లేదు. సో, మీరైతే నేను ఒక బెస్ట్ ఫుడ్ కూడా నేను సజెస్ట్ చేయలేను. ఎందుకంటే నాకు ఏది అంత బెస్ట్‌గా అనిపించలేదు కాబట్టి. సో, మీరు పూరి వచ్చినప్పుడు గనక మీరేదైనా ఫుడ్ చేసుకొని తెచ్చుకుంటే బెస్ట్. లేదంటే అక్కడ ఏదన్నా మీకేదైనా మంచి ఫుడ్ అనిపిస్తే తినండి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అయితే మీరు తినలేరు. ఫుడ్‌తో పాటు ఆ రేట్ కూడా చాలా ఎక్కువ. అదే నాకు చాలా ఇదిగా ఉంది. సో, ఈ వీడియో మీ అందరికీ నేను నచ్చిందనుకుంటున్నాను. ఇంకో మరెన్నో వీడియోస్ మా ఛానెల్‌లో పోస్ట్ చేయడం కోసం మీరు మా ఛానెల్‌ని ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన M&M ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు స్టే ట్యూన్ టు M&M.